ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రస్తుతం టాప్ 5 ఉన్నారు కదా! దీనికి సంబంధించి తనూజ గాని, అలాగే మిగిలిన వాళ్ళకి సంబంధించి గాని ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే అసలు ఈ ఈ సీజన్‌లో మోస్ట్‌లీ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆఖరి వరకు ఫైట్ చేసిందేదన్నా ఉంది అంటే అది కెప్టెన్సీ బ్యాడ్జ్ కోసం. కెప్టెన్సీ బ్యాడ్జ్ ఒక వారం వస్తే వాళ్ళకి ఆ వారం ఇమ్యూనిటీ వస్తుంది. అంటే దాదాపుగా 2 వారాలుంటారు. అది కెప్టెన్సీకున్న పవర్. అసలు అదే కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరికి నిజంగా ప్రేముందనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ప్రతి ఒక్కరి కెప్టెన్సీ జర్నీ సూపర్ అనే చెప్పుకోవాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటో తెలుసా? సంజన గారు. సంజన గారు ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9. అయితే అప్పటికే ఆవిడ చాలా హైలైట్ అయిపోయారు. గుడ్లు దొంగతనం చేసేసేవారు. ఆవిడ ఎదురుగుండగా ఏదుంటే అది దొంగతనం చేసేసేవారు. ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకునేవాళ్ళు. అయితే ఈవిడ కెప్టెన్ అయితే ఎలారా బాబు అనుకునే టైంకి ఆవిడ కెప్టెన్ అయిపోవడం, అది కూడా ఆవిడకి అసలు పడని శ్రీజతో అవ్వటం, ఇదంతా ఒక సెన్సేషన్‌గా మారింది. అయితే ఇక ఆ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరో తెలుసు కదా! తనూజ. అంటే నెక్స్ట్ అంటే ఆర్డర్ పరంగా కాదు. తనూజ కెప్టెన్సీలో ఒక వింత విశేషం ఉంది. అది ఇప్పటికీ మీరు కనిపెట్టినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియోని జస్ట్ పాజ్‌లో పెట్టి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళ ఫస్ట్ కామెంట్ మీద నేను పిన్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడున్న 5గురు కంటెస్టెంట్స్‌లోనే కాదు. 'బిగ్ బాస్' సీజన్ 9లో అడుగుపెట్టిన 23 మంది కంటెస్టెంట్స్‌లో కల్లా కూడా కెప్టెన్ అయినప్పటికీ తనకి ఒక స్పెషల్ కెప్టెన్సీ ఉంది. అదేంటంటే క్వీన్ కెప్టెన్సీ, మహారాణి కెప్టెన్సీ అన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు కెప్టెన్‌లో ఏదో ఫిజికల్ టాస్క్ ఆడారు. అది ఆడారు, ఇది ఆడారు. కానీ ఒక మహారాణిలాగా కూర్చోపెట్టి, తనకొక కిరీటం ఇచ్చి, తనకొక చుట్టూ ఇదిగా ఇచ్చి, ఒక సెలబ్రేషన్ లాగా అంటే టికెట్ టు ఫినాలే సెలబ్రేషన్ లాగా చేసిన ఏకైక కంటెస్టెంట్ తనూజ మాత్రమే. ఇది కేవలం టాప్ 5కి సంబంధించిందే కాదు. టోటల్ సీజన్ మొత్తంలో వచ్చిన కంటెస్టెంట్స్ అందరికి సంబంధించింది. ఇక ఆ తర్వాత కళ్యాణ్. కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ది సీజన్. ఇది కూడా చాలా గొప్ప విషయమే. యాక్చువల్లీ భరణి గారికి కూడా కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చారు కానీ, అది జస్ట్ గౌరవార్థం ఇచ్చింది కానీ, కష్టపడి సంపాదించుకుంది మాత్రం కళ్యాణ్. అయితే కళ్యాణ్ కూడా 2 సార్లు అయ్యాడు. ఇక ఆ తర్వాత డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఈ సీజన్‌కే ఫర్ ద ఫస్ట్ టైమ్ 2 టైమ్స్ కెప్టెన్ అయిన ఘనత వచ్చింది. డెమాన్ పవన్ తర్వాత ఎవ్వరు కూడా 2 సార్లు చాలా వారాల పాటు అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇమ్ము అయ్యాడనమాట. ఇమ్ము గురించి చెప్పాలి అంటే, ఇమ్ము ఈ సీజన్ మొత్తంలోనే 3 సార్లు కెప్టెన్ అయిన ఘనత దక్కించుకున్నాడు. మీరకు అర్థమవుతుంది గదా! ఒక్కొక్క కంటెస్టెంట్‌కి ఒక్కొక్క గ్రేట్ కెప్టెన్సీ ఘనత ఉంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒకళ్ళ కోసం తన కెప్టెన్సీ‌నే త్యాగం చేసిన ఘనత ఇమాన్యుయల్‌కొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో, ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇదొక రికార్డ్ అని చెప్పుకోవాలి. అంటే ఇప్పటివరకు 3 సార్లు సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఎవ్వరు అవ్వలేదు. అయితే మీరనొచ్చు మరి నిఖిల్ అయ్యాడు కదా! మెగా చీఫ్ అనేసి. అది మొత్తం హౌస్‌కి అవ్వలేదు తను మెగా చీఫ్. చిన్నగా ఒక ఇద్దరు ముగ్గురికి కెప్టెన్ అవ్వడం, చీఫ్ అవ్వడం అలా జరిగిందనమాట. సో, 'బిగ్ బాస్' జర్నీలో ఈ ఐదుగురిది చాలా యూనిక్ అని చెప్పుకోవాలనమాట. అయితే అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఇలాగా వాళ్ళేంటంటే 'బిగ్ బాస్' పరిమాల చెప్పాడనమాట. ఇలా కెప్టెన్సీకి సంబంధించిన బ్యాన్ ఉంటది కదా! మీరు ఆఖరిగా వీడ్కోలు పడకాల్సిన దానికే. సో, మీరు ఎంత హంగామా చేస్తారో చేయండి. ఎంత ఇది చేస్తారో గోల చేయండి అని చెప్పేసంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కెప్టెన్సీ జర్నీకి సంబంధించిన స్టోరీ చెప్పుకుంటూ అలాగా ముందడుగు వేశారనమాట. అదే ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి సంబంధించిన జర్నీ అయితే ఉంది. అయితే తనూజ ఎందుకో నాకు అర్థమైన విషయం చెప్పమంటారా? అందరితో బానే ఉంది గానీ, ఎందుకో సంజన గారితో తనూజ కలవలేకపోతుంది. అంటే మేబీ ప్రీవియస్ గొడవ కారణంగా అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదన్నా మనసులో పెట్టుకోవచ్చు కానీ, సంజన కెప్టెన్సీ బ్యాండ్ ధరించినా కూడా చాలా కొంచెం కోపంగానే ఉంది. తనెందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమైందనమాట. ఇదనే కాదు, చాలా విషయాలు ఆవిడ చెప్తున్నప్పుడు కానీ, ఆవిడ గేమ్ ఆడుతున్నప్పుడు కానీ, ఆవిడ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, తనూజకి మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్‌గా ఏది చేయటం లేదనమాట. సంజన గారి విషయంలో మాత్రమే. డెమాన్, కళ్యాణ్, అలాగే ఇమాన్యుల్ వీళ్ళందరి విషయంలో తను నార్మల్‌గానే ఉంది.
అయితే ఇక్కడ నాకు తనుజ విషయంలో కొద్దిగా నచ్చిందేంటంటే, ఇక ఫిఫ్త్ వీక్ వచ్చేసాం ఫ్రెండ్స్. అందరూ కూడా హుషారుగా ఉన్నారు. మీకు లాస్ట్ టైమ్ గుర్తుందా సీజన్ 8 అవినాష్, ప్రేరణ, నిఖిల్, నబీల్ వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో, వీళ్ళు కూడా అలా ఎంజాయ్ చేస్తే బావుంటుంది. హ్యాపీగా స్మైల్స్ ఇస్తూ ఉండాలి. ఈవెన్ నాగ్ సార్ గూడా ఒకటే చెప్పారు తనుజాతో. ఏమని అంటే, "ఎప్పుడు నవ్వుతూ ఉండురా, నవ్వుతూ ఒక చిన్న నవ్వు చాలని పాట కూడా చెప్తుంది" అనేసి అన్నారనమాట. సో, నవ్వితే ఎవరైనా బావుంటారో వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే బయటకొస్తుంది. ఏదో మనసులో పెట్టుకొని ఏదో అవుతుంది అనుకోవటం అవివేకం. తనకొచ్చింది ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఆల్మోస్ట్ కొన్ని సీజన్స్ ఎన్ని సీజన్స్ అనుకోవచ్చు. ఆహ్, 'గీతా మాధ్' సీజన్ 3 తర్వాత ఒక్క లేడీ అమ్మాయి విన్నర్ వదిలేయండి. రన్నర్‌గా గూడా లేదు. సీజన్ 4లో అఖిల్, అభిజిత్, సోహెల్ వీళ్ళ ముగ్గురి మధ్య తిరిగింది. సీజన్ 5లో షణ్ముఖ్, సన్నీ. సీజన్ 6లో రేవంత్, శ్రీహాన్. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, అమర్. సీజన్ 8లో కూడా నిఖిల్, గౌతమ్. కానీ అలాగా సీజన్ 3 శ్రీముఖి తర్వాత మళ్ళీ విన్నర్ రేస్‌లోకొచ్చిన ఏకైక అమ్మాయి తనుజనే. అసలది చాలా గొప్ప విషయం. అయినప్పటికీ కూడా తనెందుకో ఏదో పోగొట్టుకున్న దానిలాగా చాలా మూడీగా అలా ఉంటది. అలా కాకుండా తను చాలా హ్యాపీగా ఉంటేనే కదా తన ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్‌గా ఉండేది. సో, ఇప్పుడు మంచిగా తనకి ఓట్లు పడ్డాయి. అంతా కూడా బావుంది అనుకుంటే తన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లాస్ట్ వారమే కదా ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' ఈ జర్నీ అనేది అందరూ చూసేది. ఆ తర్వాత కూడా వీళ్ళందరూ మనకు కనపడతారు. కానీ అందరూ కలిసి ఒక స్టేజ్ మీదకైతే రారు. ఇటువంటి గొడవలు పడరు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి లైఫ్‌లు వాళ్ళవి, ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎవరి వృత్తి వాళ్ళది. సో, ఎప్పుడైనా కలిస్తే మహా అయితే ఆదివారం స్టార్ మా పరివార్‌లో కలుస్తారు. కాసేపు ఫన్ చేసుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే ఇప్పుడు సంజన, ఇమ్ము వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తారు. అలాగే డెమాన్ పవన్‌ను మన రితు వాళ్ళిద్దరు కలుస్తారు. అండ్ తనూజ, భరణి వాళ్ళిద్దరు కలవచ్చు. అలాగే తనూజ, కళ్యాణ్, ప్రియ, కళ్యాణ్, శ్రీజ ఇలాగా గ్రూప్స్‌గా విడిపోతారు గానీ, మళ్ళీ అందరూ కలిసి ఒకటే తాటి మీదకి రావటం అనేది జరగని పని. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ అయిపోయిన తర్వాత సీజన్ 1లో అనుకుంటా మళ్ళీ అందరు కంటెస్టెంట్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చి కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అది కూడా ఒక ఎపిసోడ్ లాగా నెక్స్ట్ డే వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఫైర్ స్టార్మ్స్ కొంతమంది కంటెస్టెంట్స్‌ని మిస్ అయ్యారు. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఫైర్ స్టార్మ్స్ మిస్ అయ్యారు. సో, అందరిని ఫైర్ స్టార్మ్స్‌ని గాని, వెళ్ళిపోయిన వాళ్ళందరిని ఒక్కసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకొచ్చి సీజన్ 9 అనే హౌస్‌లోకి వాళ్ళింకా ఎగ్జిట్ అయిపోయేటప్పుడు జస్ట్ ఒక స్వీటో, లేకపోతే ఒక హాటో పెట్టి, అక్కడ 'బిగ్ బాస్' లాస్ట్ టైమ్ మీరందరూ బావుండాలి. మీకు మంచి ఆల్ ది బెస్ట్ అని చెప్తే ఎంతో బావుంటది. ఇంకా దాని టీఆర్‌పీ పెరుగుతుంది. ఇప్పుడు సీజన్ లాస్ట్‌లో కనిపిస్తారు. టాప్ 5 ఒక్కళ్ళే స్టేజ్ మీద ఉంటారు. ఓకే. ఉండొచ్చు. అది ప్రాబ్లమే లేదు. కానీ ఏంటంటే నేనేమంటున్నానంటే వాళ్ళందరూ కలిసి ఒక హాల్‌లో కూర్చుని ఒక ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి మంచిగా ఫోటోలు తీసుకొని అది రికార్డ్ చేసి మనకు 'బిగ్ బాస్'కి పంపిస్తే విన్నింగ్ ట్రోఫీ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఒక సిట్యుయేషన్ నాకు నచ్చుతుందని అనిపిస్తుంది. సీజన్ 1లో ఇలాగే జరిగింది నాకు తెలిసి. సో, అలా ఉంటే అప్పుడు హ్యాపీనెస్ చాలా బావుంటుంది. బట్ ఎనీవేస్ 'బిగ్ బాస్' అయితే అన్నీ ప్లాన్ చేస్తున్నాడు గానీ ట్రోఫీ కొట్టేసిన తర్వాత ఇటువంటివేమి ప్లాన్ చేయడింకా 'బిగ్ బాస్' గుడ్ బై చెప్పేసాడనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక మీ టాప్ 5 కి సంబంధించి అంటే ఇంకొకళ్ళు ఎవరైనా టాప్ 5లో ఉండాలి అని మీరనుకున్నారా? వాళ్ళు లేరా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.